అయితే నా ఈ తమ్ముని చూపించాలనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అన్నమాట. ఎస్, మీరు చూసింది నిజమే. 1 month లో మీది 5 to 10 kgs వెయిట్ ఈజీగా తగ్గద్ది. నేను ఇంత కాన్ఫిడెన్స్ గా వీడియో చేసి పెట్టానంటే మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఈజీగా మీ వెయిట్ 5 to 10 kgs దగ్గరలో 1 month లో తగ్గిస్తా. ఎలా తగ్గిస్తా? ఏ మెడిసిన్స్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. మనకి ₹1 కూడా పే చేయని అవసరం లేదు. నార్మల్ గా జిమ్ లో జాయిన్ అవుతే మీకు చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ట్రైనర్స్ ఉంటారు, పీటీ పర్సనల్ ట్రైనింగ్ ఇస్తారు, చార్జెస్ తీసుకుంటారు. కొంతమంది నార్మల్ గా తగ్గడానికి చూస్తారు, కొంతమంది మీకు ఏదేదో సప్లిమెంట్స్ చెప్తారు అండ్ క్యాప్సిల్స్ కూడా చెప్తారు అనమాట. ఈ విధంగా యూజ్ చేస్తే ఇలా చేస్తే తగ్గుద్దని. మన దగ్గర అటువంటివి ఉండదు, డైరెక్ట్ ఓపెన్ నార్మల్ గా చెప్తా. అండ్ మన సప్లిమెంట్స్ కూడా అవసరం లేదు. మీ అన్న అయితే మీకు తెలుసు, న్యాచురల్ కింగ్. ఓకేనా? అయితే 5 to 10 kgs వెయిట్ ఎలా తగ్గిద్దంటే, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు తినే ఫుడ్ తక్కువ తినాలి. ఎలా తినాలి, ఏంటి, ఏం చేయాలి, పొద్దున్న లెగిసినప్పటి నుంచి పడుకునేదాకా ఏం చేయాలని క్లియర్ గా చెప్తా వీడియోలో. గుర్తు పెట్టుకోండి. అండ్ 1 month దాకా ఈ వీడియో గుడ్డిగా ఫాలో అయిపోండి. 1 month దాకా మీకు వెయిట్ తగ్గించుకోవాలని మీకు కసి ఉంటే, మీకు పౌరుషం ఉంటే 1 month లో 5 to 10 kgs వెయిట్ తగ్గాలి అని చెయ్యలేరు. ఏముండాలి? గుర్తులో దమ్ము ఉండాలి ఇది చెయ్యాలని. మీకు రెచ్చగొట్టడానికి చెప్తున్నా. మీరు 5 to 10 kgs వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుర్తులో దమ్ము ఉండాలి. ఆ గుర్తులో దమ్ము ఎలా వస్తుంది తెలుసా? నా ఈ వీడియో 1 month దాకా మీరు ఫాలో అయితే ఒప్పుకుంటా మీ గుర్తులో దమ్ము ఉందని. ఓకేనా? ఇదంతా పక్కనెట్టండి. ఓకేనా? మీకు చెప్తా, పొద్దున ఏం తాగాలి, ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏంటి, మళ్ళీ నైట్ ఏంటి. ఇది గుడ్డిగా ఫాలో అయిపోయారు అనుకోండి, 1 month ఈజీగా 5 to 10 kgs వెయిట్ లాస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే పడుకొని లెగిసిన వెంటనే మీరు పరకడపన ఒక 1/2 liter నార్మల్ వాటర్ తాగేయండి, ఒక బాటిల్. ఓకేనా? 1/2 liter బాటిల్ లేదా 2 glasses వాటర్ తాగేసి ఒక 5 to 10 minutes ఇటు వాక్ చేస్తే ఏంది తెలుసు కదా, క్లియర్ అయిపోద్ది స్టమక్. లాబరేటరీకి వెళ్తే లాబరేటరీ, టాయిలెట్ క్లియర్. దాని తర్వాత మీరేం చేస్తారంటే, 1 glass వాటర్ లో 1 spoon ఏంది తెలుసు కదా, జీరా అంటాం, అదే జీలకర్ర. ఆ వాటర్ ఒక 5 to 10 minutes బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ తాగండి పొద్దున ఎంటీ స్టమక్. వాటర్ 1/2 liter వాటర్ తాగిసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాక మీది ఫస్ట్ ఈ వాటర్ తాగండి, జీరా వాటర్ తాగండి. ఇది అయిపోయాక ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే, స్కూల్ కి వెళ్ళే టైం ఉంటే వెళ్ళక ముందు, అదే కాలేజ్కి వెళ్ళక ముందు టైం ఉంటే, ఆఫీస్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఆఫీస్కి వెళ్ళక ముందు టైం ఉంటే, మీరు ఒక 15 to 20 minutes వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, లేదా చిన్న పడుకొని స్టమక్ ఎక్సర్సైజ్ కానీ, ఇటువంటి ఒక 10 to 15 minutes చేయండి. ఈ జీరా వాటర్ తాగేసిన ఒక 10-15 minutes గ్యాప్ ఇచ్చి ఇది చేయండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్. ఇది అయిపోయాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీద ఏంటో తెలుసా? 3 boiled eggs తీసుకోండి. ఓకేనా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 boiled eggs లో 3 ఎల్లో తీసేయండి, ఓన్లీ వైట్ మాత్రమే తినండి. ఓకేనా? ఇది మీది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మరి ఆకలి వేస్తుంది కదా, 3 వైట్ అంటే చాలా కష్టం కాబట్టి 1 గంట గ్యాప్ ఇచ్చాక, అర్థమైందా? ఈ 3 egg whites తీసాక 1 గంట గ్యాప్ ఇచ్చాక మీ ఇంట్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందో, ఇడ్లీ అయితే ఇడ్లీ, ఓకేనా, అండ్ ఉప్మా అయితే ఉప్మా, ఇటువంటి మళ్ళీ బోండా, వడ, పూరి, ఇటువంటి ఇది కంప్లీట్ రిజెక్ట్ చేసింది. ఓకేనా? ఓట్స్ ఉంటే ఓట్స్, ఏం చెప్పా, ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశ కూడా తినొచ్చు. కాకపోతే ఎలా తినాలో ఏంటని చెప్తాను. ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, ఓట్స్ తినొచ్చు. ఓకేనా? మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా తింటారంటే, మీది నార్మల్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 4 ఇడ్లీ, మీ క్వాంటిటీ, మీరు తినే క్వాంటిటీ 4 ఇడ్లీ. మీరేం చేస్తారంటే అందులో 2 ఇడ్లీస్ మాత్రమే తినండి, 2 తినకండి. ఓకేనా? ఒకవేళ మీరు ఉప్మా ఒక బౌల్ నిండగా, ఒక కప్పు నిండగా తింటున్నారంటే అందులో సగం వదిలేయండి, సగం ఉప్మా వదిలేండి. ఇంకా సగం మిగులుతుంది కదా, ఆ సగం ఉప్మా మళ్ళీ సగం తినండి. అంటే 3/4 వదిలేయాల, ఒక పాటే. 4 వంతుల భాగాల్లో 3 వంతులు వదిలేసి ఒక భాగమే తినాలి, ఉప్మా అయితే ఉప్మా. అలాగే నార్మల్ గా కొంతమంది ఇంట్లో చపాతీలు తింటారు మార్నింగ్, ఒక 3 అలాగా, ఒక చపాతీ మాత్రమే తినండి. ఎప్పుడు జీరా వాటర్ తాగిస్తున్న తర్వాత ఒక 10 to 15 గ్యాప్ ఇస్తే ఎక్సర్సైజ్ చేసి తర్వాత 3 boiled eggs ఓన్లీ వైట్ మాత్రమే తినండి, ఎల్లో తినకండి. ఇది తినేసి 1 గంట తర్వాత నార్మల్ మినీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట, ఆకలి లేకుండా. ఇది ఇక్కడతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
మళ్ళీ మీకు ఆకలేస్తుంది 10:30, 11 ఆకలేస్తుంది మధ్యాహ్నం అవ్వమంది. అప్పుడేం చేస్తారు, ఏదో ఒక ఫ్రూట్, ఓకే, లేదా గ్రీన్ వెజ్, ఒక కుకుంబర్ కానీ, ఒక క్యారెట్ కానీ, అదే కీరా చెప్పాను కదా, బీట్రూట్ కానీ చిన్న సలాడ్ లాగా పీసెస్ కట్ చేసుకొని ఒక చిన్న బాక్స్ లో పెట్టుకోండి. లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ అంటే మళ్ళీ స్వీట్ ఎక్కువ ఉన్నది తినమాకండి, బనానా అటువంటివి తినకండి, ఓకేనా. వాటర్ మిలన్ తినొచ్చు, నో ప్రాబ్లం. పైనాపిల్ తినొచ్చు, నో ప్రాబ్లం. పామిగ్రానైట్ తినొచ్చు, ఆరెంజ్ తినొచ్చు, అది కూడా సగం ఫ్రూట్ మాత్రమే తినండి 10-10:30 మధ్యన. మీకు ఆకలిస్తుంది. ఇఫ్తా టైం మొత్తం వాటర్ తాగేసి కవర్ చేసి, అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పటికి సేమ్ మీరు ఎంతైతే రైస్ తింటారో అందులో ఇప్పుడు రైస్ ఉంది, ఒక ప్లేట్ లో పల్లెలో రైస్ ఇలాగా లైన్ వేస్తే ప్లస్ లాగా రైస్ లో 4 వంతులుగా డివైడ్ అవుతాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మీకు అర్థమవడానికి చెప్తున్నాను అనమాట. ఒక పల్లెలో రైస్ ఉందండి, మధ్యలో లైన్ వేస్తే 4 వంతులుగా డివైడ్ అవుతుంది కదా, 1, 2, 3, 4. అయితే 3 వంతులు వదిలేండి, ఒక వంతు రైస్ మాత్రమే, 3/4. ఈ 3 వంతులు రైస్ తీసి ఒక సైడ్ కొద్దిగా పప్పు, ఒక సైడ్ కొద్దిగా ఏదైతే కూర ఉందో కూర, ఒక సైడ్ ఏమో గ్రీన్ వెజ్ సలాడ్, కీరా, క్యారెట్, కుకుంబర్ తో తయారైన సలాడ్. అప్పుడు మీ పల్లెం మొత్తం ఉంది, ఒక సైడ్ రైస్, ఒక సైడ్ ఏదో మేము వండుకున్న కర్రీ, ఒక సైడ్ అదే పప్పు ఉంటే పప్పు, చారు ఉంటే చారు, ఒక సైడ్ ఏమో గ్రీన్ వెజెస్ తో ఉన్న సలాడ్. ఇది మధ్యాహ్నం భోజనం అయిపోయింది, ఓకేనా. అండ్ సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ ఆకలిస్తుంది, మీకు టీ తాగాలనిపిస్తుంది. టీ అలవాటు ఉంటే, మీకు టీ తాగే హ్యాబిట్ ఉంటే మాత్రం ఏం చేస్తారు తెలుసా, నార్మల్ గా ఇంట్లో చేసుకుంటాం కదా లెమన్ టీ, ఓకేనా. లేకపోతే మనకి మార్కెట్ లో దొరుకుతుంది గ్రీన్ టీ పౌచెస్, అది మాత్రమే తాగండి. నార్మల్ గా టీ కూడా వేసి వాటర్ లో మరగబెట్టేసి తీసి కొద్దిగా నిమ్మకాయ పిండేసి, మీకు టేస్ట్ కావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ అంటున్నారు, సారీ, షుగర్ యాడ్ చేయండి. లేకపోతే షుగర్ కూడా యాడ్ చేయాలంటే ఇంకా మీకు బెస్ట్ కావాలి, కొద్దిగా హనీ యాడ్ చేయండి, కొద్దిగా స్వీట్నెస్ గురించి అనమాట, అర్థమైందా. అది లెమన్ టీ తాగండి ఈవినింగ్ టైం. అండ్ నైట్ వచ్చేటప్పటికి కూడా సేమ్. మీరు చాలా మంది నైట్ ఏం చేస్తారంటే చపాతీలు తింటే వెయిట్ లాస్ అయిపోతాయని అనుకుంటారు, కానీ ఏ ఒక్క చాలా మంది మీ దాంట్లో నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఉండేది పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు చపాతీలు తిన్నా, రైస్ తిన్నా నైట్ ఒకటే. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకోవాలన్నమాట. మీరు 4 చపాతీలు తినే ప్లేస్ లో 1.5 చపాతీ మాత్రమే తినండి నైట్, ఓకేనా. ఒక పల్లెం నిండా తినే రైస్ లో చెప్తాను కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 3 వంతులు వదిలేసి ఒక వంతు రైస్, కొద్దిగా కూర, కొద్దిగా దాల్, కొద్దిగా అయితే గ్రీన్ వెజెస్ తో ఉన్న సలాడ్, అదే కీరా, కుకుంబర్, క్యారెట్, ఆనియన్, టమాటో చేసి ఒక బౌల్ సలాడ్. ఇది మాత్రం నైట్ తినండి. నైట్ ఒకవేళ చపాతీ తినాలంటే 1.5 చపాతీ తినండి, లేదా చిన్న బౌల్ తో రైస్ అనమాట. నైట్ రైస్ తినొచ్చు, చపాతీ తినొచ్చు, ఏదైనా తినొచ్చు. అయితే ఓవరాల్ దీన్ని ఏంటంటే మొత్తం పర్ డేకి ఉన్న మీకు క్యాలరీస్ తగ్గిస్తాను అనమాట. ఈ క్యాలరీస్ సర్ప్లస్, క్యాలరీస్ డెబిట్ మీకు అవసరం లేదు. మీకు చెప్తున్నా, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఐడియా ఉండదు, ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. అందుకోసం ఈ క్యాలరీస్ సర్ప్లస్, క్యాలరీ డెఫిసిట్ మొత్తం పక్కన పెట్టండి. మీకు క్లియర్ గా చెప్పనవసరం లేదు కాబట్టి నా భాషలో మీకు అర్థమయ్యేటట్టు ఎలా తినాలి ఏంటని చెప్పేసాను. మొత్తం క్వాంటిటీ తగ్గించి చెప్పాను అనమాట. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి, అదే చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్ తినేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత, 1/2 అవర్ తర్వాత, లేకపోతే 40 మినిట్స్ తర్వాత వాటర్ తాగండి, 1 లీటర్ వాటర్. అదే మినీ మీల్స్ ఏమన్నాను కదా, ఇడ్లీ అయితే ఇడ్లీ, ఉప్మా అయితే ఉప్మా, ఓట్స్ అయితే ఒక కప్పు ఓట్స్. ఓట్స్ కూడా ఎలా తింటారంటే అందులో మిల్క్ కానీ షుగర్ కానీ యాడ్ చేయకండి. ఒక కప్పు ఓట్స్ లో కొద్దిగా హాట్ వాటర్ వేసి లైట్ గా సాల్ట్ లేదా నిమ్మకాయ యాడ్ చేసుకొని తినండి ఓట్స్, ఓకేనా. ఇలా ఇడ్లీలు 4 ఇడ్లీలు తింటే 2 ఇడ్లీలు, ఒక కప్పు ఉప్మా తింటే చిన్న కొద్దిగా ఉప్మా, అలాగనమాట ఇది. అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసి 1/2 అవర్ ముందు, ఒక 20-15 మినిట్స్ బిఫోర్ గా మీరు ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసిన అనుకోండి, గ్యాప్ ఇచ్చేసి ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి, మీకు ఏంటంటే కొద్దిగా తిన్నా సరే కడుపు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ వాటర్ తాగేసి. మధ్యాహ్నం కూడా అదే, మధ్యాహ్నం మీరు ఒక 1 o'clock లేదా 1:30 లంచ్ చేస్తారు కదా, లంచ్ చేసి ఒక 15 లేదా 20 మినిట్స్ బిఫోర్ ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి. ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మీకు, మీరు కొద్దిగా రైస్ తిన్నా సరే స్టమక్ ఫుల్ అయినట్టు ఫీల్ అవుతుంది అనమాట. ఇది ఒక టిప్ అన్నమాట, గుర్తు పెట్టుకోండి. నైట్ కూడా మీరు డిన్నర్ చేసే ముందు ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 1/2 లీటర్ వాటర్ తాగండి. తాగేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు కొద్దిగా రైస్ తిన్నా సరే స్టమక్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇదే అనమాట మెయిన్ టిప్, ఇదే వెయిట్ లాస్ అవ్వడానికి అనమాట. మీరు టిఫిన్ చేసిన, బ్రేక్ఫాస్ట్ చేసిన, ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన, నైట్ డిన్నర్ చేసిన ఒక 10-15 మినిట్స్ బిఫోర్ వాటర్ తాగేసారు అనుకోండి, మీరు కొద్దిగా తిన్నా సరే స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇది ఇలాగా. ఫస్ట్ డే మార్నింగ్ ఏమొచ్చి ఏం తాగుతారు తెలుసా, నార్మల్ వాటర్ తాగండి. 15-20 మినిట్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఏం చెప్తా, జీరా వాటర్ మనకి పెట్టుకొని తాగండి ఫస్ట్ డే. సెకండ్ డే ఏమొచ్చి ఇది అజ్వాన్ అంటాం కదా, వాము వాటర్ మనకి పెట్టుకొని తాగండి సెకండ్ డే. అండ్ థర్డ్ డే ఏమొచ్చి ఇది చియా సీడ్స్ వాటర్, ఓకేనా. ఇది నైట్ నానబెట్టి వదిలేయండి థర్డ్ డే. ఇలాగా ఫస్ట్ డే ఏంటి జీలకర్ర, సెకండ్ డే ఏమొచ్చి వాము, థర్డ్ డే ఏమొచ్చి చియా సీడ్స్.
మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అయిపోయింది. మళ్ళీ థర్స్డే, ఫ్రైడే వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టండి. థర్స్డే వచ్చేప్పటికి మళ్ళీ సేమ్ అనమాట. జీలకర్ర వాటర్, ఓకేనా, తర్వాత ఏమొచ్చి వాము వాటర్, తర్వాత ఏమొచ్చి మళ్ళీ చియా సీడ్స్ వాటర్. ఇలాగా 3 days ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ వాటర్, ఓకేనా. మిగతా ఇంట్లో చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ ఏం తయారవుతుంది అదే తినండి, కాకపోతే క్వాంటిటీ తక్కువ తినండి. ఎలా తినాలనేది చెప్పా, మధ్యాహ్నం లంచ్ ఎలా తినాలని చెప్పా, అండ్ నైట్ డిన్నర్ ఎలా చేయాలి అది కూడా చెప్పేసి క్వాంటిటీ తగ్గించుకుంటూ వెళ్ళండి. ఈజీగా మీకు వెయిట్ లాస్ అవుతుంది. ఈవినింగ్ టైం అదే చెప్పాను కదా, మీకు తాగాలంటే గ్రీన్ టీ తాగండి, లేదా డార్క్ కాఫీ అనమాట. ఒక గ్లాస్ హాట్ వాటర్ లో 1 స్పూన్ లేదా 2 రూపీస్ బ్రూ పౌడర్ ప్యాకెట్ వస్తుంది, అది చింపేసేసి హాట్ వాటర్ లో చేదుకుంటది. కాకపోతే 1 month దాకా మీరు చేయాల్సింది. 1 month లో 5 to 10 kgs వెయిట్ లాస్ అవుతారు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఒక్కొక్కటి మీరు చేసి చూపించిన 100% రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఎవరైతే నా ఈ వీడియో చూసారో, కొత్తగా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాగ బాధపడుతున్నారో, వెయిట్ తగ్గించాలి, ఫ్యాట్ తగ్గించాలని, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.